శ్రీ సత్యసాయి జిల్లా గోరంట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ సుగాలి ప్రియాంక సహా పోలీసులు వేధిస్తుండటంతో ఆత్మహత్యకు ప్రయత్నించింది. ప్రస్తుతం ఆమె చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. దీనిపై ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కానీ మంత్రి సవిత కానీ స్పందించకపోవడం దారుణం అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్. ఈ కూటమి ప్రభుత్వంలో మహిళా పోలీసులకే భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె సుగాలి ప్రియాంకను వేధించిన ఇద్దరు నిందితులను, వారికి సపోర్ట్ చేసిన సిఐ శేఖర్ను సస్పెండ్ చేసి ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఒక అమ్మాయి పట్ల ఎందుకు మీరు ఇంతవరకు హరాస్మెంట్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయలేదని ఒక మాజీ మంత్రిగా, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా నేను అడిగితే మా పైనే దౌర్జన్యంగా మాట్లాడడము అది పోలీస్ స్టేషన్ లో ఎంత మాత్రం సమంజసం అని ఈ రోజు మేము అడుగుతున్నాము. ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోకుండా మీరు ఇదే ఒక తీరుని మీరు ముందుకు తీసుకొని వెళ్తే డెఫినెట్ గా ఈ ఒక ఉద్యమం అయితే మేము ఎస్టీ కమిషన్ వరకు, ఢిల్లీ ఎస్టీ కమిషన్ వరకు, నేషనల్ కమిషన్ వరకు మేము తీసుకొని వెళ్తాం. ఖచ్చితంగా సుగాలి ప్రియాంక గారికి మేము న్యాయం ఇప్పిస్తాము. మంత్రి గారు సవితమ్మ, నువ్వు కూడా ఒక ఆడబిడ్డ, ఒక ఆడ మనిషికి అన్యాయం జరిగితే ఇంతవరకు పోయి నువ్వు హాస్పిటల్ కూడా కనీసం పరామర్శ కూడా చేయలేదు. సిఐ గారిని సపోర్ట్ చేసుకొని వచ్చే కార్యక్రమం మీరేమైనా చేస్తే ఖచ్చితంగా నువ్వు ఈ ఒక ఆడజాతికి ద్రోహిగా ఉంటావు సవితమ్మ అని నీకు హెచ్చరిస్తున్నాము.